ములుగు జిల్లాలోని ఇటుక బట్టీలలో మగ్గుతున్న వలస జీవులకు విముక్తి లభించింది. బండారుపల్లి సమీపంలోని ఇటుక బట్టీలో ఉపాధి పేరుతో నిర్బంధించిన వారిని ఎస్పీ రామ్నాథ్ కేకన్ విడిపించారు. వలస కూలీలను వారి స్వగ్రామానికి వెళ్లనివ్వకుండా వ్యాపారులు నిర్బంధించినట్లు తేలడంతో తానే స్వయంగా వెళ్లి వారికి విముక్తి కల్పించారు. వారికి వాహనాలు సమకూర్చి స్వరాష్ట్రానికి పంపించారు. చాలీచాలని వేతనాలతో వలస కూలీలను ఇబ్బందులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, ములుగు జిల్లాలోని పలు ఇటుక బట్టీల నిర్వాహకుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటుక బట్టీలలో మగ్గుతున్నటువంటి వలస జీవులకు పోలీసులు విముక్తి కలిగించారు. కొన్నేళ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాల నుంచి ములుగు జిల్లాకు వలస కూలీలు వచ్చారు. బండారుపల్లి సమీపంలోని ఇటుక బట్టీలలో ఉపాధి పేరుతో నిర్వాహకులు నిర్బంధం చేశారు. వారిని స్వగ్రామం వెళ్లనివ్వకుండా బట్టి వ్యాపారులు నిర్బంధించినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కు సమాచారం అందింది. సమాచారం తెలిసినటువంటి వెంటనే తానే స్వయంగా వెళ్లి వారికి విముక్తి కల్పించినటువంటి పరిస్థితి. వారికి వాహనాలు సమకూర్చి స్వరాష్ట్రానికి ఎస్పీ పంపించారు. చాలని వేతనాలతో వలస కూలీలను ఇబ్బందులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఇట్లా ఎవరు వ్యవహరించద్దు. ఇప్పటికైనా తప్పకుండా వారి స్వరాష్ట్రానికి వారు వెళ్లే విధంగా సహకరించాలి. కానీ నిర్బంధించి ఇలా చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇలా ఏమైనా వివరిస్తే కేసులు బుక్ చేయవస్తామంటూ కూడా పోలీసులు అయితే తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సోషల్ మీడియా ఫిర్యాదు ద్వారా కార్మికులకు న్యాయం కల్పించినటువంటి జిల్లా ఎస్పీకి ఆ వలస కార్మికులు కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి. కార్మికులకు ఎటువంటి ఇబ్బందులకు తెలవకుండా ఆ స్వగ్రామకు వెళ్లేందుకు సురక్షితంగా పూర్తి భరోసాను కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ తమ కుటుంబాలను అక్రమంగా నిర్వహించి తమ సొంత రాష్ట్రానికి వెళ్లనివ్వకుండా చేస్తున్న ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో పోలీసులు స్పందించినటువంటి తీరుపై ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి నిర్వాహకుల వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి వెంటనే యజమానితో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని వారిని సొంత రాష్ట్రానికి వెళ్లేలా వాహనాన్ని సైతం ఏర్పాటు చేసే విధంగా పోలీసులు చేసినటువంటి కార్యక్రమానికి ఆ వలస కూలీలు కావచ్చు ములుగు జిల్లా వాసులు అయితే పోలీసులకు అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటుక బట్టీల కొంతమంది నిర్వాహకులు వారి తీరు మార్చుకోవాలి, ఎవరిని ఇబ్బంది గురి చేయొద్దంటే కూడా పోలీసులు అయితే హెచ్చరించినటువంటి సిచ్యువేషన్లు కనిపిస్తా ఉన్నాయి. చందు, తిరుపతి వలస కూలీలతో మాట్లాడారా? అసలు వారు ఏమంటున్నారు? ఎంతకాలంగా వారు అక్కడ ఉంటున్నట్టు తెలుస్తోంది? చాలా ఏళ్లుగా వాళ్ళు ఇక్కడికి పని నిమిత్తం కోసం వచ్చి ఇటుక బట్టలు కావచ్చు ఇతర పనులలో నిమగ్నటువంటి పరిస్థితి కొంత జీతాలు చాలనటువంటి నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ స్వరాష్ట్రానికి వెళ్లేటువంటి నేపథ్యంలో కొంతమంది బట్టి నిర్వాహకులు ఇక్కడనే ఉంచి వారిని నిర్బంధం చేసి మళ్ళీ పని చేయించుకున్నటువంటి ప్రయత్నాన్ని కొనసాగించిన నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి వెళ్లి వారిని వాళ్ళ సొంత గ్రామం సొంత రాష్ట్రాలకు పంపించినటువంటి పరిస్థితి. గతంలో అక్కడ ఆ పనులు లేనప్పుడు కావచ్చు అక్కడ పనులకు ఇబ్బంది అయి కొంత కూలీలకు ఇబ్బంది అయిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ములుగు జిల్లాలో ఇటుక బట్టీలలో చాలా రోజులుగా చాలా ఏళ్లుగా పనిచేసినటువంటి పరిస్థితి బ్రతుకుదెరువు కోసం వచ్చినటువంటి వారిని ఇలా నిర్బంధించడం సరికాదంటూ కూడా పోలీసులు ఇటుక బట్టీల నిర్వాహకులకు పై హెచ్చరికలు జారీ చేసి వారిని వలస కూలీలను స్వరాష్ట్రకు పంపినటువంటి పరిస్థితి. వారంతా కూడా ఇప్పుడు అక్కడికి వెళ్లి వారి రాష్ట్రంలో జీవనం కొనసాగించి వారి రాష్ట్రంలో పనిచేసేటువంటి విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.